చూడండి రాజీ అర్థం కాల. చాకు తీసురా, చాకు అక్కడ ఉంది సెల్పుల దగ్గర. ఇవ్వండి ఓవరాల్గా వాటిలో వేసేది. ఇగో ఈ వెనిలా ఫ్లేవర్లో వేసేవి ఏమంటాయి. ఓకేనా రాజకుమారి? పాలు పెట్టి తీసుకొచ్చా వాస్కోట్లో 1 లీటర్ది. సరిపోతే పాలు పోసాం బాబా, కాగుతూ ఉన్నాయి పాలు. ఒకసారి పంచదార కొంచెం స్పూన్ సరిపోద్దాం. పాలు అయితే మెల్లగా మరుగుతూ ఉండి తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాం కదా, వాటర్లో కొంచెం పొడి వేసుకోవాలి. ఇది 2-3 సార్లు చేసుకోవచ్చు ఈ డబ్బాతో. బొడ్డోడి తగ్గ ఏడుస్తూ ఉన్నాడు, అందుకని చెప్పేసి రాజీ ఇటు కుదరదులే కానీ పిల్లలు నువ్వు చూసుకో నేను చేస్తానని చెప్పేసి నేనే చేస్తాను. ఇలా మొత్తం తిప్పుకోవాలి చక్కగా. 4 స్పూన్లు వేసా. మరి చిక్కగా ఇద్ది. తిప్పు, బాగా తిప్పు. తిప్పావా? చికెన్ తిప్పు. ఇంకా మొత్తం కలిసింది. అసలు ఇది ఏం ఫ్లేవర్ లా ఉంది చూడాలి, కొంచెం టేస్ట్ ఇది. అంటే అంత ఫ్లేవర్ ఏం తాగనుకున్నా, సవ్వగా ఉంది, టేస్ట్ కూడా ఏం లేదు. అంటే కాయల్లో ఏ కాయ అని వీయట్లేదా నీకు? బాదం ఫ్లేవర్ కానీ మామూలుగా అంటే బాగా మరి బాదం పాలలో ఉండే మరి చూడటానికి ఆ కలర్ ఉండే, ఫ్లేవర్ అయితే మరి నాకేం అర్థం కావట్లేదు. సరే మరి పోసే. ఇది మరి బాగా మనకి జెల్లీ లాగా అయ్యే విధంగా గట్టిగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. చిక్కదనం రావాలి బాగా. హై ఫ్లేమ్లో పెట్టావా? హైలో పెట్టా. ఒక 5 నిమిషాలు అలా గుంచి తిప్పుతాను ఉండు, అడగంటకుండా. సరే బాబు, ఫస్ట్ టైం చేస్తున్నా. మందం ఉండదు కదా, బాగానే వచ్చిద్దిలే. చేసేదానికి కొంచెం ఫ్రిడ్జ్ ఉంటే కుడుకురు కదా. ఫ్రిడ్జా తెచ్చుకున్నాంలే. అదిగో బాబు ఇప్పుడిప్పుడే కొంచెం చిక్కబడుతుంది. మనం ఏ మాత్రం కలదెప్పుకొని ఉంటే కింద అడుగంట వేస్తుంది. పెద్ద గంట తీసుకుంటే పోయేది కదా, అది సరిపోతుందిలే. లోకంలో పెట్టుకుంది. చిక్కబడింది, అడిగే వండట్లేదు. కలిపేకుంది మనకి ఇంకా బాగా చిక్కబడుతూ ఉంది. వదిలేస్తే మాత్రం అంతే, ఇంకా ప్యాన్ అంటుకుంటుంది. ఇది డైరెక్ట్ తీసుకుపోయి అంటే ఒక అరలో పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట పెట్టుకుంటే మరి గడ్డగట్టిన దాకా ఉంచుకోకూడదు. కొంచెం రకంగా చల్లబడ్డ దాకా ఉంచుకొని తర్వాత ఫ్రూట్స్ ముక్కలు చేసుకొని దాంట్లో వేసేసుకొని కలుపుకొని తినవచ్చు. లేకపోతే ఆపేసి చిక్కదనం బాదం పాలాలు అయినాయి, బాగా చిక్కగా అయినాయి. ఓకే, మరి ఎల్లో కాకుండా మరి లైట్ ఎల్లో. మనం ఏంటంటే ఎక్కువ పొడేస్తే మనకి కలర్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఒకవేళ చేదు అయితే ఇబ్బంది కదా, అందుకని స్టవ్ అయిపోసుకొని వేరే దాంట్లో. పనిలో పని మొన్న మ్యాంగో జెల్లీ కూడా తీసుకొచ్చాం కదా, చెయ్యి. మన పిల్లలు బొట్టోడు చింపేస్తే కొంచెమే ఉంది, ఆ కొంచెంతో చెయ్యి అయిపోయింది. కరెంట్ రెండు అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు, అది నార్మల్గా ఉంచితే జల్లి గట్టి. రాజకుమారి, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో కరెంట్ లేదు అంటే ఈ పల్లె మొత్తానికే కరెంట్ లేదు. మా వాళ్ళు నార్మల్గా ఏం తాగొచ్చు, సరేనా? ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నావు? ఫ్రూట్స్ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకున్నా. బ్లాక్ గ్రేప్సా బావా? మనం ఒకసారి పండ్లతో ఇట్లా జెల్లీ కేక్ కూడా చేసిందా, అన్నీ కలిపి. చైనీస్ గ్రాస్తో చైనీస్ గిడ్డ అని దాని అగార్ అంటారు మన వాళ్ళు.
దాంతో కూడా ఒకసారి ఫ్రూట్స్ మొత్తం చేసి జెల్లీ చేసాం. చేసాము. మీ తమ్ముడు ఫోన్ చేసి తీసుకురామని చెప్పాలి. మా తమ్ముడు వెనుకొని వెళ్ళాడు అంతగా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేది. అన్నీ చిన్న చిన్న ముక్కలే, చిన్న చిన్న స్లైస్ చేయి. ఏందన్నా చెప్పండి. యాపిల్ కదా అంటున్నాడు సాస్. ఏపీ యాపిల్. అవును. నీకు యాపిల్ బొమ్మ గీయటం వచ్చే సాసు. దానిమ్మకాయ విత్తనాలు కూడా మొత్తం వచ్చేసేసుకుందాం. విత్తనాలు అయితే చాలా బాగున్నాయి, ఎర్రగా ఉన్నాయి. ఒక్కొక్క కాయ ఎర్రగా ఉన్నా కానీ లోన విత్తనాలు అయితే తెల్లగా ఉంటాయి. ఇట్లా ఉన్న కాయలే బ్లడ్ పట్టిద్ది. మెయ్యి పండించింది కదా, ఆ మాత్రం ఎర్రగా ఉంటాయి విత్తనాలు. మరి దానికి విత్తనాలు ఎర్రగా ఉండకుండా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండవా విత్తనాలు? లైట్ పింక్ ఉంటాయి. నీ కళ్ళు ఉండే పత్తి కళ్ళు లాగా. డ్రాగన్ ఫ్రూట్ అయితే పింక్ డ్రాగన్, వైట్ డ్రాగన్ కూడా చాలా బాగుండిద్ది. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. కలర్ మారిపోద్ది మనకి సలాడ్ బావా. మనకి ఫ్రూట్స్ తో మొత్తం కలిపితే ఒక రంగుల సలాడ్ అయితే కాదులే. డ్రాగన్ పింక్ డ్రాగన్ వేస్తాను. ఏం కాదులే. రాజకుమారి దానిమ్మ గింజలు, ఈ డ్రాగన్ ఫ్రూట్, ఈ యాపిల్స్ అన్నీ కట్ చేస్తుంది కదా. కట్ చేసే సమయాలు 50% అయిపోతున్నాయి మా పిల్లలు. రాజకుమారి ఫ్రూట్స్ మొత్తం పక్కన పెట్టేసుకున్నాక 4 రకాలు కట్ చేసి పక్కన పెట్టేసాను. మొత్తం కలిపేస్తాను. కలిపే మరి ఇంకా లేట్ 2 భాగాలు చేసి తర్వాత ఎందుకంటే పట్టవు దాంట్లో. బాగా చిక్కగా అయినాయి. ఇట్నే ఉంటాయి అనుకుంటా కదా. మనకు బాదం పొలాలు ఉన్నాయి. 2 సగాలు చేసామనుకో మన ఫ్రూట్స్ మొత్తం వేసుకోవచ్చు. దీంట్లో సగం దాంట్లో సగం. సరే, పిల్లలకి తినిపించడానికి కూడా బాగుంటుంది. సరిపోద్దాం.